మీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలచెరువు వద్ద మాట్లాడుతూ రాజకీయాల్లో శాశ్వతమైన శత్రుత్వం ఉండదు అని అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే గ్రామాల అభివృద్ధి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగడం. అదేవిధంగా రాజకీయాల్లో వీడ్కోలు అంటూ ఉండదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకున్న వారికి వీడ్కోలు లేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం పనిచేసిన వారు కూడా ఎంపికయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. పదవీ విరమణ పొందినప్పటికీ అధికారులకు సలహాలు చేసేస్తూ గ్రామాల్లో చిన్న చిన్న పనులు నిర్వహించాలన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కర్ణం పురుషోత్తంరావు, మాజీ జెడ్పీటీసీ చిత్రాల శ్రీనివాస్, రైస్ ఎంపీపీ రమేష్, ఎంపీడీఓ పుష్పలీల, యాలాల సర్పంచ్ సిద్ధాల సులోచన, ఆకనూరి ఎంపీటీసీ గర్వప్ప, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గర్వప్ప, ప్రధాన కార్యదర్శి రాములు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఏదైతే అందరం కలిసి ఇటు ఎంపీటీసీ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, మండల అధికారులు కానివ్వండి, చిన్న చిన్న బుడగల మధ్య 5 సంవత్సరాల కాల పరిమితిని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఎంపీటీసీల వరకు వస్తే ఎంపీటీసీలు మండలంలో ఏ కార్యక్రమం తీసుకున్నా 1-2 సార్లు తప్ప మిగతా 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎలాంటి ఆటంకాలు కలిగకుండా మన యొక్క కాల పరిమితిని ముందుకెళ్ళడానికి పూర్తి స్థాయి అధికారులు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు పురుషోత్తమరావు గారు వారి అనుభవాన్ని మండలంపై ఉంచుతూ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి, మండలంలో మనము ఎట్లా ముందుకెళ్లాలనే సూచనలు సలహాలు కూడా చేస్తూ వారు మమ్మల్ని ముందు కూడా నడిపేయాలని కూడా జరిగింది. అలాగే సర్పంచ్ల వారికి వచ్చేస్తే గ్రామాలలో వారి యొక్క శ్రమను మనం గుర్తించదగ్గ విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే గ్రామాలు ఎట్లా ఉండేవి, వీరి యొక్క 5 సంవత్సరాల కాల పరిమితిలో పారిశుభ్రత అనే దాని మీద ఎంతో ధీటుగా అధికారుల సహాయ సహకారాలతో వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎన్ఆర్ఎస్ నిధుల ద్వారా ఏదైతే డెవలప్మెంట్ చేసుకున్నారో వారు అన్ని రకాల మండలంలో వారి యొక్క గ్రామానికి సరిపడా నిధులను సమకూర్చుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళిపోవడం అంటూ కూడా జరిగింది. కాకపోతే ఏమైనా పెద్దలు చెప్పినట్టు నిధుల కొరతతోటి యాదవ్ మండల్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ మండల్కు సంబంధించిన జనరల్ ఫండ్ అంటూ మనకు ఇలాంటిది సమకూర్చలేకపోతాం. కాబట్టి పక్కన ఉన్న మండలాలను పోల్చుకుంటే మన మండల్లో ఎలాంటి జనరల్ ఫండ్ అంటూ జమ కాదు. ఈ మండలంలో స్థానంలో పోల్చుకున్న మనము ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలనుకుంటే ఇప్పుడున్న అధికారులు ఇబ్బందికి గురవుతుంటారు. మనం కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ వారికి సహకరించుకుంటూ ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా, మీరు చూసినట్టుంటే మండలంలో ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని మన ఎంపీటీసీలో, సర్పంచుల సహాయ సహకారాలు, అధికారుల సహాయ సహకారాలతో మనం ముందుకు తీసుకెళ్లడం అంటూ కూడా జరిగింది. ఇంతకుముందు మిత్రుడు సిద్ధాల శ్రీనివాస్ చెప్పినట్లు రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ అంటూ ఏది ఉండదు. కాకపోతే ఈ రోజు మన పదవి కాలం పూర్తవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి కలిసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఇటు ఎంపీటీసీలను కానివ్వండి, సర్పంచులను కానివ్వండి ఆహ్వానించడం వెంబడే 1-2 తప్ప అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి వారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అభివృద్ధిలో ఇంతకుముందు చెప్పినట్లు నిధుల కొరత ఉన్నప్పటికీ మండలంలో చాలా మంది సర్పంచులు ఏదైతే ఫండ్ వచ్చిందో దాన్ని వదలకూడదని చెప్పేసి
వాళ్ళు నిర్విరామంగా శ్రమించి డెవలప్మెంట్ చేసుకోవడం అంటూ కూడా జరిగింది. ఇప్పటికే వారికి ఫండ్ రాక నిధుల కొరత వల్ల వాళ్ళు చేసిన పనులకు ఎంపీలకే పరిమితమై నిధులు రాక ఇబ్బందులకు గురైనటువంటి మంది సర్పంచులు కూడా మనం ఉన్నారు. కాకపోతే ఏది ఏమైనా మండలంలో పార్టీలు వేరైనా వేదిక మీద అయితే ఎలాగైతే కూర్చున్నామో అందరం పెద్దలము రాబోయే రోజుల్లో కూడా ఒకే వేదిక మీద మండల అభివృద్ధి గురించి అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని సభాముఖం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే సర్పంచ్ ఫిబ్రవరిలో పథకాలను ముగించుకున్నారు, ఎంపీడీసీలు నియోజకవర్గం ముగించుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా గ్రామాలలో ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తులతో ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా గ్రామ పంచాయతీలలో ఎలాంటి డెవలప్మెంట్ ముందుకెళ్లాలన్నా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి పదవులకు ఇప్పటికున్న సర్పంచులు కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మీ యొక్క సహాయ సహకారంలో అధికారులకు అందించినట్టుంటే గ్రామాలలో వాళ్ళు చిన్న గొప్ప వారి యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి వీలు ఉంటారు. కాబట్టి మన యొక్క సహాయ సహకారాలకు వాళ్ళకు ఎల్లప్పుడూ ఉండే విధంగా మనం అందరం కూడా ముందుండాలి. ఇప్పటికే మనం చూసినట్టుంటే చాలా మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా రాబోయే రోజుల్లో కూడా మీరు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ